ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎలక్షన్ ప్రచారంలో ఘాటన విమర్శలు చేశారు. అదేంటి అంటే యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ఈ దేశ సంపద మీద తొలి హక్కు ముస్లింలదే అన్నాడు. అలాగే ఇప్పుడు వాళ్ళు గెలిచినట్లయితే, కాంగ్రెస్ గెలిచినట్లయితే ప్రభుత్వాల ప్రజల యొక్క ఆస్తి సంపదనంతా సర్వే చేసి మళ్ళీ ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి, చొరబోటుదారులకి ఈ ఆస్తిని అంతా పనిచేస్తారు, మహిళల మీద ఉన్న మంగళసూత్రాలు లాగేసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఘాటన విమర్శలు చేశారు. దానికి కాంగ్రెస్ ఏం చెప్తా ఉందంటే, ఈయన మొదటి దశ ఎలక్షన్లు కాగానే ఓడిపోతానన్న భయంతో ఇలాంటి విద్వేషకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పాల్సిన విషయం ఏంది అంటే, సరే ఈయన ఈ విధంగా మాట్లాడటం అనేది సరి అయిందేమో కాదు, కానీ మరి మన్మోహన్ సింగ్ ఈ దేశ సంపదలో మొదటి హక్కు ముస్లింస్ అన్నాడా లేదా అనే విషయాన్ని తెలపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చాలా విషయాలు అయితే తెలియకుండా పోతున్నాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడే ఒకళ్ళ విషయాలు ఒకళ్ళు బయట పెట్టుకుంటా ఉన్నారు. సో ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తారో వీళ్ళు తెలపాల్సిన అవసరం ఉంది.